ప్రేరణ నెంబర్ 1 ఎత్తుకొని తిరగాలి, దండేసి దండం ఎత్తాలి. ప్రేరణ పాయింట్ రేస్ చేస్తుంటే ఒక్కడు కూడా మాట్లాడతా. ఈక్వల్ టు ఆపోజిట్ ముగ్గురు గ్రూప్ గేమ్. సోనియా గాని, పృథ్వీ గాని, నిఖిల్ గాని ఎవ్వరు కూడా ప్రేరణనే ఇప్పుడు వరకు పాయింట్ అవుట్ చేయలేకపోయారు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా ప్రతి పాయింట్ ని పట్టుకుంటుంది, పర్ఫెక్ట్ గా పట్టుకుంటుంది. ఈ ప్రేరణ అసలు ఇప్పుడున్న సీజన్ లో నెంబర్ 1 అని చెప్పాలి. నెంబర్ 1 కిరాక్ చేత పర్లేదు, పికప్ అవుతుంది. ఇప్పుడు క్లాన్ గా చీఫ్ కింద ఎస్టాబ్లిష్ అయింది. చాలా బాగా అంటే చాలా బాగా చేస్తుంది. ఎవరి మీద? ఈక్వల్ టు నిఖిల్ మీద. నిఖిల్ చీఫెస్ట్ అయిపోయాడు, సోనియా వల్ల చీఫ్ అయిపోయాడు. కానీ సీత మట్టికి బెస్ట్ చీఫ్ అయింది. నబీల్ అఫ్రీద్ అసలు నబీల్ అఫ్రీద్ వల్లే వచ్చింది ఈవిడికి ఎలిమినేషన్ సోనియాకి. అర్థమైందా? నబీల్ ని నొప్పులు పట్టుకుని వెళ్ళి సుర్రమని కాలింది, బయటకు వచ్చింది. అర్థమైందా? ఎందుకంటే గేమ్ బాగా ఆడేవాళ్ళు ఎవరో, ఆడినోళ్ళు ఎవరో తెలుసుకోవాలి ఫస్ట్. నువ్వు ఏది తెలుసుకోకుండా గుడ్డే చేలో పడినట్టు వెళ్ళి సరే నబీల్ నట్టుకున్నావు. నబీల్ నట్టుకుంటే జనం ఊరుకుంటారా? సరాసరి బయటకు తోస్తారు. అసలు నువ్వు ఎలిమినేట్ అవుతావని ఎవడు ఊహించలేదు కూడా. టాప్ 5 నబీల్, మణికంఠ, సీత, ప్రేరణ, యష్మి, నిఖిల్. ఇప్పుడు లేదా అదే వీళ్ళు మార్చుకోవాలి. ఇప్పుడు ఈ లెక్క నుండే గ్రాఫ్ ఈ లెక్కకు వచ్చింది. మనం ఈ లెక్కన ఉన్న వాళ్ళందరూ ఈ లెక్కకి వెళ్ళారు. ఈక్వల్ టు వాళ్ళ బ్యాచ్ లో ఉన్నవాడే పర్ఫెక్ట్ గా ఆడాడని చెప్పాలి పృథ్వీ గారు. ఇప్పుడు మన మణికంఠని జైల్లో వేశారు కదా, నెక్స్ట్ వీక్ ఏమైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? లేదు, అసలు మణికంఠ ఎలిమినేట్ అనేది చాలా బుల్షిట్ అది. అసలు టాప్ 5 కంటెస్టెంట్ అంటే మళ్ళీ ఎలిమినేట్ అంటాం. నాగార్జున గారు నిన్న ఉండదు బాసు. వాడు ఏంటంటే నెగిటివిటీని హౌస్ లో క్రియేట్ చేసుకుంటాడు. ఆ నెగిటివిటీ లేకుండా ఉందంటే మణికంఠ ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు. నేను చెప్తున్నాను. చాలా మంది ప్రేక్షకులు సోనియా వెళ్ళిపోవాలని చెప్పేసి పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది కామెంట్స్ చేశారు. వెళ్ళిపోయేటప్పుడు మీరు ఆ సీన్ చూసారు కదా, ఏడవడం కానీ యాటిట్యూడ్ తో ఏడ్చాడు. వాడు మామూలుగా ఏడితే పోనీ నేను కూడా కొంచెం ఫీల్ అయ్యేవాడిని. కానీ అన్నాడు నిఖిల్ ఎరా యాటిట్యూడ్ తో ఏడుస్తున్నావు అంటే అన్నాడు. ఎందుకు కదా ఇప్పుడు సోనియా అంటే వాళ్ళిద్దరికి బాగా బాండింగ్ కదా, బాగా అటాచ్మెంట్ ఉంది కదా. వాళ్ళిద్దరితోనే ఎక్స్పెషల్లీ పక్కన కూర్చోబెట్టుకుని చెరుకు చేసుకుని కౌగులించుకోవడం. రీఎంట్రీ మనం సాటిస్ఫై అయ్యాం. ఫస్ట్ ముందు బయటకు వెళ్ళిపోవాలనుకున్నాం, సాటిస్ఫై అయ్యాం. బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటే ఆయన ఇష్టం. అది మనం ఏం చేయలేం. మరో రతికిలాగా అంతే, మనం ఏం చేయలేం. ఇప్పుడు మనం అనుకున్నది జరిగిందా లేదా అది చూసుకోవాలి. మనం అనుకున్నాం జనాల్లోంచి ఈ జనాలు ఇరిటేట్ అయ్యారు, బాగా నెగిటివిటీ బాగా పెరిగింది. పోవాలి 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 ఇదే పాఠం పట్టుకున్నారు, పోయింది. ఇప్పుడు తెచ్చుకుంటే నాగార్జున ఇష్టం. అది సోనియా లేని గేమ్ ఊహించుకోలేము. సోనియా ఉన్నప్పుడే మేము చూసాము. సోనియా లేకపోతే బిగ్ బాస్ చూడమని చాలా మంది ఎందుకు చూడరా? సోనియా లేకపోతే యష్మి ఉంది. ఈ కానీ యష్మి పెద్ద క్రియేటర్ అవుద్ది. అర్థం ఉందా? యష్మి ఉంది, సీత ఉంది, ప్రేరణ ఉంది. ప్రేరణ ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా మీరు? ఇన్నాళ్ళు కూడా ఏం జరిగింది అంటే ఒక గ్రూప్ గేమ్ ఆడారు వీళ్ళు ముగ్గురు. అందుకే వాళ్ళని హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేశారు, అదే బైకట్ చేశారు. అలాగే జనాలు కూడా ఇరత పుట్టింది, వాళ్ళని కూడా నెగిటివ్ విషయంలో. నిన్న నాగార్జున గారు ఈ వీక్ మధ్యలో ఒక ట్విట్ ఉంది అని చెప్పేసి. అవును, మిడ్ ఎలిమినేషన్ ఉందంట. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది, ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే నేను అనుకున్నా నిన్న చాలా సింపుల్ గా అయితే ముగించాడు మహాతాలితో సోనియా బతికి సీక్రెట్ రూమ్ పెడతాడేమో అనుకున్నా. ఐ ఎక్స్పెక్టెడ్. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏంటంటే బజ్ లో కనబడుతుంది. బజ్ లోకి వచ్చిందంటే మాక్సిమం వచ్చేసినట్టు. కానీ మీడియా ముందుకు ఎందుకు రాలేదు సోనియా? నీకు మటుకి మా సాటిస్ఫాక్షన్ అయింది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దొరికింది మాకు. సోనియా వెళ్ళిపోవాలనుకున్నా వెళ్ళిపోయింది. ఈ కాడి నుంచి వీళ్ళిద్దరూ ఒకవేళ సోనియాని తలుచుకుంటా, ఒరే మన సోనియాని ఇలా చేశారు కదా వీళ్ళు కూడా మనం ఏదో చేద్దామని ఎప్పుడో గ్రూప్ గేమ్ ఆడారంటే వాళ్ళిద్దరు కూడా బయటకు వచ్చారు. ఇంకా కావాలంటే వైల్డ్ కార్డ్ తెచ్చుకుంటాం. 9 ఉన్నాయి బస్, 1, 2 కాదు. కానీ వైల్డ్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళు మట్టికి స్టాండర్డ్ అయిపోతారబ్బా. నాకు తెలిసినంత వరకు వీళ్ళ పిల్లబచ్చే ఆటలన్నీ ఆడుతున్నారు. ఈ ఆటలు ఇలాగే కొనసాగితే వైల్డ్ కార్డ్ వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారు. ఇంతవరకు ఫస్ట్ నుంచి ఉన్నవాడికే బస్ ఎక్కువ ఉంటది బిగ్ బాస్ 8 లో ఏ సీజన్ అయినా. కానీ వైల్డ్ కార్డ్ స్ట్రాంగ్ అయ్యంటే వీళ్ళ వీక్నెస్, వీళ్ళ గేమ్ వీక్నెస్ ఖచ్చితంగా. ఇప్పుడు నైనికా ఉంది ఈసారి చూడు, నైనికా మీద పడతారు చూడు అందరూ. నైనికా మీద ఏం లేదు, సరుకు లేదు ఆమె దగ్గర. డాన్సర్ అని తీసుకున్నారు. మార్నింగ్ పూట ఎప్పుడైనా డాన్స్ చేస్తాం చూసారు అసలు మీరు? ఎప్పుడన్నా ఒక స్టెప్ వేస్తాం. ఇంకా బెటర్ డాన్సర్ కాకపోయినా విష్ణుప్రియ అరుస్తుంది, డాన్స్ చేస్తుంది. ఇంకా ఆమె బెటర్, ఆమె డాన్సర్ లా ఉంది అక్కడ. అదే డల్లో ఏదో పొద్దున్నే లేచి ఏదో అందరిని చూసి చెప్పారు. నీకు ఎంటర్టైన్మెంట్ పార్టే లేదు. ఫస్ట్ నువ్వు డాన్సర్ అని తీసుకున్నారో సింగర్. ఈ పోయిన సీజన్ లో రాయల్ సిక్కులు గంజి మాట్లాడితే ఎంటర్టైన్మెంట్ చేసేవాడు, మాట్లాడితే పాట పాడేవాడు. అట్లా ఉండాలి. లాస్ట్ సీజన్ చూసుకోవాలి. ఏ పర్పస్ మీద వస్తే ఏ క్యారెక్టరైజేషన్ వస్తే ఆ క్యారెక్టర్ లో ఉండాలి.